దీపావళి సంబరాలు విషాదం కాకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. టపాసులు పేల్చే సమయంలో కనీస జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ క్రాకర్స్ చేతిలో పట్టుకొని కాల్చొద్దని, అనుకోని ప్రమాదం జరిగితే సొంత వైద్యం చేసుకోవద్దన్నారు. దీపావళి నేపథ్యంలో ఏవైనా ప్రమాదాలు జరిగితే సేవలందించేందుకు హైదరాబాద్లోని సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా బెడ్స్, అంబులెన్స్లు సిద్ధం చేశారు. ఎలాంటి ప్రమాదాలు జరిగినా సేవలందించేందుకు 7 వైద్య నిపుణులు 24 గంటల పాటు అందుబాటులో ఉంటారని చెబుతున్న సరోజినీదేవి కంటాసుపత్రి డాక్టర్ పి వెంకటరత్నంతో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. దీపావళి సందర్భంగా టపాకాయలు కాల్చే సందర్భంలో కనీస జాగ్రత్తలు తీసుకోకుంటే కంటి ప్రమాదాలు జరిగే ప్రమాదం అయితే ఉంది. కంటి చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో టపాకాయలు కాల్చేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమైనా ప్రమాదాలు జరిగితే సరోజిని ఆసుపత్రిలో ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం సరోజిని ఆసుపత్రిలో ఉన్నాము. బెడ్స్ అన్ని కూడా సిద్ధం చేశారు. అయితే మనతో పాటు డాక్టర్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, దీపావళి అనగానే టపాకాయలు కాల్చుంటారు, కంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మీరు ఎటువంటి జాగ్రత్తలు చెప్తారు? టపాకాయలు వీలైనంత వరకు పిల్లలకి ఇవ్వకూడదండి. పెద్దలే దగ్గరుండి పెద్దల ఆధ్వర్యంలో పిల్లలు పక్క నుండి చేసుకోవాలి. అంతేగాని ఫ్రీగా పిల్లలకి పేలే టపాకాయలు ఇవ్వటం వల్ల జరగరానిది ఏదైనా జరిగితే కనుక జీవితాంతం మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని వీలైనంత వరకు శబ్దం చేసే టపాకాయలు కాకుండా ఈ పువ్వులు వచ్చే టపాకాయలు అట్లాంటివి కాల్చడం మంచిది. చుచ్చుబుడ్లు ఉంటాయి, అవి చేతుల్లో పట్టుకొని కాల్చడానికి ట్రై చేస్తారు. అది ఒక్కొక్కసారి పువ్వులు రాకుండా పేలుతుంది. అప్పుడు కళ్ళు, మొహము దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకని ఎలాంటి టపాకాయ అయినా చేతుల్లో పెట్టుకొని పేల్చొద్దు. పిల్లలకి ప్రొటెక్టివ్ గ్లాసెస్ వేస్తే మంచిది. ప్లాస్టిక్ గ్లాసెస్ కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు కళ్ళకి ముందు పెట్టుకోవటానికి, అవి వేయాలా. తర్వాత కొంచెం బిగుతుగా ఉండే కాటన్ బట్టలు వేయటం మంచిది. అట్లనే టపాకాయలు కాల్చే చోట ఒకటి కానీ 2 కానీ బకెట్ల నీళ్లు పెట్టుకుంటే మనకి ఏదన్నా అవాంతరం జరిగినప్పుడు ఇమీడియట్గా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏదన్నా అవాంతరం జరిగితే ఇమీడియట్గా మంచినీళ్ళతో కడుక్కొని దగ్గరలో ఉండే హాస్పిటల్ కానీ సరోజినీదేవి హాస్పిటల్ కానీ రావటం మంచిది. కానీ అంతేగాని సొంత వైద్యం చేయటం, కళ్ళు నల్లపటం చేయకూడదు. సార్, ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే సరోజిని ఆసుపత్రిలో ఎన్ని బెడ్లు సిద్ధంగా ఉంచారు? ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు చేశారా? 7 డాక్టర్స్తో ఒక గ్రూప్ ఉంది. ఎమర్జెన్సీలో వాళ్ళు ఉంటారు. 24 గంటలు వాళ్ళ పర్యవేక్షణ ఉంటుంది. దాంట్లో ఒక అనస్థిస్ట్ ఉంటాడు. మిగతా 5 మంది కూడా వివిధ స్పెషాలిటీకి సంబంధించిన డాక్టర్లు ఉంటారు. అదేవిధంగా అంబులెన్స్లు కూడా ఒక 2 రెడీగా పెట్టాం. డ్రైవర్లు కూడా రెడీగా ఉన్నారు. అంటే ఒకవేళ ఏదైనా అవసరం వచ్చి వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయాల్సిన అవసరం వస్తే అది చేయడానికి రెడీగా ఉన్నారు. ఇది 540 బెడ్ల హాస్పిటల్. ఇది ఎప్పుడు వచ్చినా కూడా ఒక 20-30 బెడ్స్ అయితే వేకెంట్గానే పెట్టాం. ఈ సందర్భంగా రెడీగా ఉన్నాయి. మొత్తమే చూసుకోవచ్చు. దీపావళి సందర్భంగా ఏదైనా జరగరాని ప్రమాదాలు జరిగితే ముందస్తుగా సరోజిని ఆసుపత్రి సిబ్బంది అయితే సిద్ధంగా ఉన్నారు. 7 వైద్యులను అందుబాటులో ఉంచారు. 2 అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు. అదేవిధంగా బెడ్స్ను కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి ఉంచినట్లు డాక్టర్లు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ముత్యం గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.